आपकी खिदमत में पेश है क्राइम टुडे न्यूज। मामले की खामियों को सरकारी महकमों की लापरवाही को उजागर किया जा रहा है। मोहम्मद गौस, क्राइम टुडे न्यूज, हैदराबाद। पहाड़ी शरीफ उबा कॉलोनी शाहीन नगर में कामा न होने की वजह से एमपीटीसी के साथ आवाम अपनी तकलीफ का इजहार करते हुए साबिका होम मिनिस्टर सबिता इंदिरा रेड्डी से मुलाकात की और अपने मसाइल रखे, क्योंकि मुतालिका एमएलए तिगल कृष्णा रेड्डी ने 3 साल में कुछ भी काम नहीं किए, न दौरा किया। इसी वजह से आवाम सीएम के चंद्रशेखर राव से अपील कर रही है कि हमारे मसाइल को जल्द से जल्द दूर करे, वरना हम एहतजाज करेंगे। एम ए हमीद के साथ मैं मोहम्मद इब्राहिम, क्राइम टुडे न्यूज, हैदराबाद। తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గ్రామాలు ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని తెలంగాణ ప్రజలు చాలా ఆశించింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ దగ్గర ఉన్న పాడి షరీఫ్ లాంటి ఏరియా, షాహీన్ నగర్, ఎర్రగుంట ఇలాంటి ముస్లిం సోదరులు హిందూ సోదరులు అన్నదమ్ముల్లాగా ఉన్న ఇలాంటి ఏరియాలో డెవలప్మెంట్కి ఎంత చేసినా తక్కువే. ఇక్కడ సరే స్వరాష్ట్రంలో ఇంకా బాగా జరుగుతుందని ఆశించిన సోదరులందరూ కూడా ఇప్పటివరకు వెయిట్ చేసి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ కింది వరకు వెళ్ళి చేయగలుగుతుంది, తెలంగాణ ఇచ్చినట్టే ప్రజల సమస్యలను కూడా పట్టించుకుంటుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ మీద హోప్ పెట్టుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ సైడ్ చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న సోదరుడిని ఆహ్వానిస్తూ భవిష్యత్తులో పాడి షరీఫ్ ఏరియా కానీ, షాహీన్ నగర్ ఏరియా కానీ మున్సిపల్ ఏర్పాటు అయిన తర్వాత బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచన గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినాం. కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సింగిల్ ఎంపీ కూడా అభివృద్ధికి పెట్టకుండా, ఒక ప్లానింగ్ అనేది లేకుండా, ఒక డైరెక్షన్ అనేది లేకుండా, ప్రజల సమస్యలు ఎదుర్కొంటే కూడా గాలి కొదిలేసి ఈరోజు అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కానీ, అక్కడ ఉన్న ప్రభుత్వం ఉన్న ప్రతినిధులు కూడా గాలి కొదిలేసి ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అధికారులకు ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వచ్చేది సమ్మర్, అక్కడ ఉన్నదంతా కూడా మంచినీటి సమస్య వస్తుంది, శానిటేషన్ సమస్య ఇబ్బంది ఉంటుంది, ఎలక్ట్రిసిటీ లైట్స్ సరిగ్గా ఉండవు. ఇవన్నిటి మీద కూడా అటెన్షన్ పెట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంతరం ప్రజల సమస్యలు తీసుకెళ్లి అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ముందుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో ముస్లిం మైనారిటీ సోదరులు చాలామంది ఉంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ముందు 12% రిజర్వేషన్ ఇస్తానని మభ్యపెట్టినాడు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు? 12% రిజర్వేషన్ అమలు చేస్తాను, కానీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తా అంటున్నాడు. ధర్నా చేయడానికి మీరందరూ అన్ని పక్షాలు, అన్ని పార్టీలు రండి, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం, అన్ని పార్టీలు రండి, ప్రధానమంత్రి దగ్గర పోదాం అంటున్నాడు. నేను అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు మీరు ఒక్కరే హామీ ఇచ్చినారు, 600 సాధించుకొని వస్తానన్నారు. మరి ఇప్పుడేమో ప్రతిపక్షాల సపోర్ట్ లేకుండా నేను ముందు కదలలేనని మభ్యపెట్టే ప్రయత్నం మరీ చేస్తున్నారు. ఖచ్చితంగా 12% రిజర్వేషన్ ఇస్తాన్న ప్రకారం ఇవ్వండి, ముందు అది ఇచ్చి అమలు చేసి చూపించమని డిమాండ్ చేస్తున్నాం. గతంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున 4%, 5% ఇస్తామన్నాం. 4% ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చేసి చూపించినాం. ఇప్పుడు కూడా 4% రిజర్వేషన్ వల్ల ముస్లిం మైనారిటీ సోదరులు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఏర్పడింది. చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, చాలా మందికి కాలేజీలలో సీట్లు వచ్చినాయి. ఆ విధంగా చేసి చూపించకుండా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసి 12% ఇస్తాన్న హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని కేసీఆర్ని డిమాండ్ చేస్తాం. सच की तलाश का नाम क्राइम टुडे न्यूज। मुझे इजाजत दीजिए, अल्लाह हाफिज।